హ్యాపీ డెత్ డే అంజలి. అంజలి 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 పూజ నువ్వు వెళ్ళి కారు తీసుకురా. అంజలి 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 నీకేం కాదు అంజలి. అంజలి అంజలి ఏం కాదు. అంజలి కంగారు పడుకో. అంజలి పూజ అంజలి నీకేం కాదు. అంజలి నేనున్నాను. అంజలి నీకేం కాదు. అంజలి అంజలి నీకేం కాదు. అంజలి నేనున్నాను. అంజలి 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 పూజ తొందరగా పోనీ. అంజలి అంజలి నీకేం కాదు అంజలి. అంజలి నేనున్నాను అంజలి. అంజలి అంజలి ప్లీజ్ అంజలి కొంచెం ఓర్చుకో. హలో అర్జున్. అంకుల్ అంజలి మీద అభయ్ గాడు మళ్ళీ అటాక్ చేశాడు. వాట్? కొంచెం ఉంటే ప్రాణం పోయిండేది అంకుల్. ఆ అబ్బాయి గారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అర్జున్. అంకుల్ ప్లీజ్ ఎలాగైనా వాడిని పట్టుకోండి అంకుల్. వాడిని వెతికి పట్టుకోండి. చంపేయండి చంపేయండి అంకుల్. వాడిని ఆడవేషం వేసుకుని తిరుగుతున్నాడు. డోంట్ లీవ్ హిమ్ అంకుల్. ఈ రోజు వాడి చాప్టర్ క్లోజ్ చేస్తాను అర్జున్. నువ్వు అంజలిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. టేక్ కేర్. అలాగే అంకుల్. సరే అంకుల్. ఓకే. పూజ పూజ తొందరగా పోనీ పూజ. అంజలి అంజలి నీకేం కాదు అంజలి. పూజ ఫాస్ట్ గా పోనీ పూజ.
పూజ రండి. అమ్మా ఏమైందమ్మా? రక్తం రక్తం రా. దయ్యం దయ్యం రా. రక్తం రక్తం రా. అమ్మా ఎక్కడమ్మా? ఎక్కడ? అటు చూడు అటు చూడు. అదిగో మాయా ఏమైంది? మాయా 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 ఏమైంది? మాయా మాయా నిన్నే ఎక్కడ? దయ్యం బాబా దయ్యం. చూడు 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 చూడు. అయ్యో చూడు చూడు. అటాక్ చేశాను. ఇంట్లో దయ్యం ఉంది బాబా. చూడు బాబా. అవును ఈ ఇంట్లో దయ్యం ఉన్నట్టుగానే ఉంది. ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టుంది. మంచినీళ్ళు తాగుదామని కిందకు వస్తే అందులో రక్తంలా ఎర్రటి నీళ్లున్నారా. పైనుంచి రక్త చుక్కలు కూడా పడ్డాయిరా. అమ్మో కొత్త ఇంట్లో సీలింగ్ ఎలా కారిద్దమ్మా? అది కాకుండా రక్తం ఎక్కడి నుంచి పడిద్ది? భయపడి చేస్తుంటే నీ కనపడటం లేదరా? అవునత్తయ్య ఈ ఇంట్లో అంజలి అడుగు పెట్టిన దగ్గర నుంచి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాన్నెవరో బాణామతి చేసినప్పటి నుంచి ఇలాంటివి ఇంకా ఎక్కువయ్యాయి అత్తయ్య. ఈ మాయదారి అంజలి విడాకులు ఇచ్చేట వెళ్ళిపోతుంది అనుకుంటే 6 అనుకుంటూ ఈ అర్జున్ గారు కూడా దాని వెనకాలే తిరుగుతున్నాడు. మాయ చెప్పింది నిజమేనమ్మా. కొంతమంది మన ఫ్యామిలీని నాశనం చేయడానికి అడుగు పెడతారు. ఇంకెవరు బావా? అంజలి లాంటి వాళ్ళే. అంజలియే. తను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరగలేదు చూసావా? అంటే అంటే బయటికెళ్ళి ఏవో తాంత్రిక శక్తుల్ని ఉసుగొలుపుతుంది. నిజమే, అది అమాయకంగా కనబడుతుందే గాని దానికి మాయలొచ్చని ఇప్పుడే అనిపిస్తుంది. అది అర్జున్ జీవితం నాశనం చేయకముందే వేరు చేయాలి. అది అంజలికి తెలియకుండా చెయ్యాలత్తయ్యా. కానీ ఎలా ఎలా చేయడం? వేరు చేయడం కుదరకపోతే దూరం చెయ్యాలత్తయ్యా. షూటింగ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూడకండి. డీసీపీ గారితో నేను మాట్లాడతాను. ఓ అబ్బాయి గారు ఎక్కడ కనపడినా స్పాట్ లో కాల్చి పారేయండి. ఆడవేషం వేసుకొచ్చి అటాక్ చేశారు సార్. చావు తెలివితేటలు వాడివి. చావటానికి వాడు అలా చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో అబ్బాయి గారి ఫోటోలున్నాయి. స్కెచ్ వేయించి లేడీ గెటప్ లో ఎలా ఉంటాడో ప్రింట్ తీసి పెట్టుకోండి. అలాగే సార్. దగ్గరి పోలికల్లో ఎవరున్నా అరెస్టు చేసి ఎంక్వైరీ చేయండి.
వాడే అని కన్ఫర్మ్ అయితే ఎన్కౌంటర్ చేసి పడేయండి. అలాగే సార్. రాస్కెల్, 24 గంటల్లో నిన్ను పట్టుకోకపోతే పోలీస్ జాబ్కి రిజైన్ చేస్తాను. రంగమ్మ, భోజనం పెట్టు. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. అలాగే సార్. బయట ఎక్కడో ఉంటే నీ పోలీసులు నన్ను పట్టుకుంటారు బాయ్యా. అందుకే నీ ఇంటికొచ్చి నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేయటం కాదురా, నేనే నువ్వు తినే అన్నంలో విషం కలిపి పెడుతున్నాను. నిప్పులు కక్కే నువ్వు రక్తం కక్కుగా చేస్తావు. భోంచేయండి సార్. ఏయ్, నువ్వెవరు? రంగమ్మ లేదా? రంగమ్మకు ఒంట్లో బాలేదంట సార్, నన్ను పంపించింది. పొద్దుగాలు వస్తుందంట. పాలు వేడి చేసావా? చేసి పెట్టాను సార్, పడుకునే ముందు తాగండి. సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే సార్. Shit! Shit!
నిన్ను టార్గెట్ చేశానని నన్ను కూడా చంపాలని చూస్తావురా బాస్టర్డ్. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. వద్దు సార్, చావు నా కొడక్క. వద్దు సార్. చెప్పరా, గీత ఎక్కడుంది? చెప్పు. తెలియదు సార్. చెప్తావా లేకపోతే షూట్ చేసి పడేస్తా. గీత విషయం నాకు తెలియదు. నొప్పి. అబద్ధాలు చెప్పావంటే నీ నోట్లో గన్ను పెలుస్తా. చెప్పు. ఎలా? నొప్పిగా ఉందా? ఆ? మరి బ్లేడ్తో కొస్తే నొప్పుండదారా? ఆ? చెప్పు. గీత గీత ఏమైంది నాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. అబద్ధాలు ఆడితే షూట్ చేసి పడేస్తాను. నా కొడుకు. చెప్పు. అబద్ధాలు చెప్పకు. పెళ్లి మండపానికి తిరిగి వచ్చిన గీత మీద నువ్వు దాడి చేసావా లేదా? చెప్పు. చెప్పరా. నేను మౌనిషాన్ని చంపిన విషయం గీత అందరికి చెప్తున్నామని తల మీద రాడుతూ కొట్టాను సార్. అంతే సార్. అంతేగాని నేను చంపలేదు సార్. అంతకన్నా నాకేం తెలియదు సార్. నేను చంపలేదు సార్. స్పృహ కోల్పోయిన గీతను రూమ్లో పెట్టి మండపం దగ్గరకు వచ్చేసాను సార్. అప్పటికి ఇంకా ప్రాణాలతోనే ఉంది సార్. నేను చంపలేదు సార్. నిజం సార్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. చెప్పా. నా అర్జున్ని నాకు కాకుండా చేసిన వీణ్ణి వదిలిపెట్టద్దు బాబాయ్, వదిలిపెట్టద్దు. చంపేయ్, చంపేయ్, చంపేయ్.